పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 8వ తారీఖు ఆగమన కాల 2వ ఆదివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము బారూకు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. పునీత పౌలు ఫిలోమిన్కి రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. అది తిబేరియా చక్రవర్తి పరిపాలన కాలంలో 15వ సంవత్సరం. యోదయ మండలమునకు పోన్స్ పిలాతు పాలకుడు, గలిలియకు హేరోదు, ఇతురయ త్రకోనీతు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు లిసాన్యా అధిపతులు, అన్న కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములందంతటా సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనం చెంది బప్తిస్మం పొందవాలని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథం ఇట్లు వ్రాయబడెను: ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు నునుపు చేయబడును, వక్ర మార్గములు సక్రమం చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి ఈ యొక్క వాక్యాన్ని మనం పదిలంగా ధ్యానించినట్లయితే ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయాలు ఏమిటి అని ధ్యానిస్తే, ప్రభు మార్గములో నడచెదము అనేటువంటి ధ్యానాంశం మీద ఈనాటి వాక్యాన్ని ధ్యానించుదాం. సియోను వాసులారా వినుడు, ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరంగా వినిపింపచేయును. ఈరోజు శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బప్తిస్మ యోహాను. ప్రవక్తలందరికెల్లా గొప్ప ప్రవక్త, చివరి ప్రవక్త బప్తిస్మ యోహాను. దేవుని వాక్యాన్ని ఆలకించి దానిని మనసారా స్వీకరించి దేవుని ప్రజలకు అందించడం ప్రవక్తల మొదటి కర్తవ్యం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఇలాంటి ప్రవక్తల్లో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన మాటలు బప్తిస్మ యోహాను జీవితం ద్వారా నిజమవుతున్నాయి. ప్రభు మార్గమును సిద్ధం చేయుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 4వ వచనం అని ప్రవక్త పలికిన ఈ మాటల ద్వారా బప్తిస్మ యోహాను దైవ ప్రజలను ప్రభు మార్గంలోనికి ఆహ్వానించి ఉన్నాడు. ప్రభు రాక కోసం మార్గంను సిద్ధము చేయాలని కోరుతూ ఉన్నాడు. యోహాను ప్రభు రాక కోసం ప్రజలను సిద్ధం చేశాడు. పశ్చాత్తాపం, జ్ఞానస్నానం అను మార్గముల ద్వారా ప్రజలను సిద్ధం చేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా ప్రభు మార్గంను సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరు వారికి పశ్చాత్తాపంను గూర్చి ప్రకటించడం యోహాను పాత్ర. ప్రభు దరికి వచ్చి వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన బాధ్యత. మొదటి పట్టణంలో బారూకు ప్రవక్త చెప్పిన విధంగా ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమం చేయబడును, కరుకు మార్గము నునుపు చేయబడును. 5వ అధ్యాయం 7వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి పట్టణ నేపథ్యం ఇజ్రాయేలు ప్రజల బానిసత్వ ముగింపును, రక్షణను, త్వరలో వారు పొందబో ఆనందమును
ఈ వాక్యం సూచిస్తుంది. ఈ విధంగా ప్రభువు తన ప్రజల పాపాలను క్షమించి తన దయను చూపును. క్రీస్తు రాక కొరకు మనం తయారు చేసుకునే ఈ పవిత్ర ఆగమన కాలంలో మనలోనున్న లోయలను, చెడును తీసివేయటానికి ప్రయత్నించాలి. అలాగే గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాలి. మనం తీసుకునే చెడు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి. మనలో ఉన్న రాతి హృదయాన్ని కరిగించమని ప్రభువును వేడుకోవాలి. పాపం మన రక్షణ మార్గమునకు ఆటంకం. రక్షణ మార్గమునకు మొదటి మెట్టు నిజమైన పశ్చాత్తాపం, పరిపూర్ణమైన ప్రేమ. రక్షణ అనేది దేవుని వరం అయినను మన కృషిని, సహకారాన్ని దేవుడు ఆశిస్తాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం మనకు రక్షణ వరం లభింపచేయును. 1 క్రీస్తు పిలుపును అందుకుని ఆయనను అనుసరిస్తూ ఆయన ప్రేషిత కార్యంలో భాగస్థులు కావాలి. 2 క్రీస్తు శ్రమలు, మరణములు పాల్గొన్నట్లు చేయు ఆయన శిలువను అంగీకరించాలి. అన్నిటికన్నా ఆయనను పరిపూర్ణంగా ప్రేమించాలి. అన్ని విషయాలలో క్రీస్తును అనుకరించాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం ఆయన చెంతకు వెళ్ళక ముందే ఆయన ఒక అడుగు ముందుకేసి మనకన్నా ముందుగా మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఎందుకనగా రక్షణ కార్యంలో మొదటడుగు వేసింది ప్రభువే కదా. కనుక క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను వ్యక్తిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప గడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాం. ఒక విధంగా దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో మనలను నడుచుకోమని, జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు నేనే మార్గం, సత్యమును, జీవమును. యోహాను సువార్త 14:6 అని చెప్పారు. కనుక ప్రభు పిలుపును గుర్తించి గ్రహించాలి. అది ఒక బాధ్యతగా స్వీకరించాలి. ప్రభువుకు సమాధానం చెప్పాలి. ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రభువు మార్గము మన మార్గాల కన్నా భిన్నమైనది. ఆయన మార్గం రక్షణ మార్గం. ప్రతి ఒక్కరూ దేవుని రక్షణను కాంచును అని సువార్తలో విని ఉన్నాం. కనుక ఎవరైతే ప్రాపంచిక మార్గాలను విడిచి ప్రభువు చూపించే మార్గంలో నడుచుకుంటారో వారు తప్పక ఆయన రక్షణలో పాలు పంచుకుంటారు. దేవుని వాక్యం ఎడారిలో జీవించే బప్తిస్మ యోహాను గారికి వినిపించింది. మనుగడలేని ఎడారిలో ఆయన దేవుని వాక్కును వినగలిగాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు ఎడారిగా మారుతూ ఉంటాయి. జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, జీవితం అంధకారం కనిపించినప్పుడు, ఎటు వెళ్ళాలో దారి తెలియనప్పుడు మన జీవితం ఎడారిలా కనిపిస్తూ ఉంటుంది. ఒంటరి వారం అవుతాం. జీవం లేని వారిగా ఉంటాం. బ్రతకాలన్న ఆశ కూడా ఉండదు. ఈ సందర్భాలన్నీ మన జీవితంలో ఒక ఎడారి అనుభవాన్ని తలపిస్తాయి. కానీ మన దేవుడు ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఇలాంటి సందర్భాల్లోనే అనేక మంది ప్రవక్తలు దైవ పిలుపుని పొంది ఉన్నారు. వారిలాగా మనం కూడా మన అంతరంగం నుండి దేవుని వాక్యాన్ని విని ధ్యానించినట్లయితే మనం కూడా తప్పక ఆయన పిలుపును పొందగలుగుతాం. ఆయన ప్రేమ పలుకులు మనకు జీవితాన్ని ఇస్తాయి. కష్ట సమయాల్లో ప్రవక్త ఒక నూతన సృష్టిగా మారుతూ ఉన్నాడు. దేవుని వాక్కును విని గ్రహించి తనలో ఉన్న దైవభక్తి చేత నూతన వ్యక్తిగా తయారవుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ పవిత్ర ఆగమన కాలంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తల వలె మనం కూడా దేవుని వాక్యాన్ని విని గ్రహించినట్లయితే
మనం కూడా నూతన వ్యక్తులుగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఈ ఆగమన కాలంలో మనం ఏ విధంగా తయారు కావాలి అనేటువంటి విషయాన్ని ప్రభు వస్తూ ఉన్నాడు అన్న సందేశం మన హృదయాల్లో మ్రోగుతూ ఉంటుంది. ఈ సంతోషకర సందేశమే మనలకు ముందుగా నడిపిస్తూ ఉంటుంది. ప్రభు రాకతో తన జీవితాన్ని, ప్రేమను మనతో పంచుకున్నాడు. అదే సమయంలో మన జీవితాన్ని, ప్రేమను దేవునితోనూ ఇతరులతోనూ పంచుకోవాలి ఆహ్వానిస్తూ ఉన్నాడు. యోహాను ప్రకటించిన క్రీస్తు రాకడ కొరకు విశ్వాసంతో నిరీక్షించాలి. ప్రభు రాకను స్వాగతించి ఆయనకు మన హృదయాల్లో స్థానం ఇవ్వాలి. యోహాను వల్లే మనం కూడా ఈనాడు మన సంఘంలో ప్రవక్తలుగా మారాలి. ఇతరులకు మార్గచూపరులుగా ఉండాలి. ఇతరుల జీవితాల్లో వెలుగును నింపాలి. ప్రభు దగ్గరికి రావడానికి వారికి మార్గమును సిద్ధపరచాలి. దేవుని వాక్యమును బోధించాలి. ఈ నిరీక్షణలో మరియమ్మ గారిని ఆదర్శంగా తీసుకుందాం. లోకరక్షణ కోసం ఆమె ఎంతగానో నిరీక్షించారు. తను తాను సిద్ధం చేసుకున్నారు, ప్రార్థనలు చేశారు, దేవుని వాక్యం విని ధ్యానం చేశారు. మరియ తల్లి ప్రార్థన సహాయం మనకు తోడ్పడునుగాక. ప్రియ స్నేహితులారా, మరి 2వ పట్టణంలో 3 అంశాలు చూడవచ్చు. కృతజ్ఞత. ఫిలిప్ క్రైస్తవుల ఉదారత్వ భావాన్ని బట్టి, తన అపోస్తలిక కృషిలో వారు చేసిన సహాయాన్ని బట్టి పౌలు సంతోషంతో దేవుని కృతజ్ఞతలు తెలియజేయుచున్నాడు. వారి యందు దేవుడు ప్రారంభించిన మంచి పనిని సంపూర్ణం చేయును. 2 ప్రేమ యందు ఎదుగుదల. దైవ ప్రేమ, సోదర ప్రేమ వారిలో ఎదగాలని ఆశిస్తూ ఉన్నాడు. వారి ప్రేమ వర్ధిల్లాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3వది క్రీస్తు దినం. క్రీస్తు దినమున వారు కల్మషం లేని వారిగా, నిర్దోషులుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అది వారి ప్రేమ ద్వారా సాధ్యమగును. సర్వశక్తిమంతులను కనికరపూరితులైన ఓ సర్వేశ్వర, మీ కుమారునికై ఎదురేగే ఉత్సాహంతో మమ్ము లోక అవరోధములేవియు ఆటంకపరపకుండునుగాక. స్వర్గీయ జ్ఞాన సంపూర్ణమును ఆయనతో నేకమగు భాగ్యం మాకు ప్రసాదింపము. దయగల తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ 2వ ఆగమన కాలంలో మేము అడిగి ఉండగా మేమందరం కూడా పశ్చాత్తాపూరితమైన జీవితాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.